గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జనరల్ స్టడీస్లో ఈ ఇండియన్ హిస్టరీ పైన క్వశ్చన్స్ అనేటివి మనకి ఎగ్జామ్లో వస్తాయి. అయితే ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అనేటివి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, కాళీబంగన్ ఏ భాషా పదం? ఆన్సర్ కరెక్ట్ ఏంటిది? సింధు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే సంస్కృతం, సింధు, బ్రిజ్భాష్, హిందీ. కాళీబంగన్ అనేది సింధు భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్, వీడియోని పూర్తిగా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ క్వశ్చన్, సింధు ప్రజల కాలం నాటి పత్తిని సిండర్ అని ఏ దేశస్తులు పిలిచారు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ గ్రీకు, పర్షియన్, ఈజిప్ట్. కరెక్ట్ ఆన్సర్ గ్రీకు. సింధు ప్రజల కాలం నాటి పత్తిని సిండర్ అని పిలిచిన దేశస్తులు, ఏ దేశస్తులు పిలిచారు అంటే గ్రీకు దేశస్తులు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ ఏంటి అంటే మార్టిమప్ వీలర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? సర్ జాన్ మార్షల్, మేకే, మార్టిన్ మప్ వీలర్, బెనర్జీ. ఇక్కడ సర్ జాన్ మార్షల్, ఈ బెనర్జీ పేర్లు అయితే మనకు తెలిసిన పేర్లే, కానీ ఆన్సర్ అది కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎవరు అంటే మార్టిమప్ వీలర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, సింధు నాగరికత సమకాలీన కొత్త రాజధాని పేరు ఏంటిది? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏథెన్స్, నాసస్, స్పార్టా, మాసిడోనియా. ఆన్సర్ నాసస్. సింధు నాగరికత సమకాలీన కొత్త రాజధాని పేరు. సింధు నాగరికతకి సమకాలీన టైంలో ఉన్న కొత్త రాజధాని పేరు ఏంటిదంటే నాసస్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భం నుంచి చెట్టు మొలిచినట్టుండే శ్రీమూర్తి విగ్రహం ఎక్కడ లభించింది? ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ హరప్ప. ఇక్కడ హరప్ప, మొహంజోదారో, లోతాల్, బన్వాలి అని ఉన్నాయి ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ హరప్ప. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, సింధు ప్రజలు ఆనకట్ట నిర్మించిన ప్రాంతం. సింధు ప్రజలు ఆనకట్టను ఎక్కడ నిర్మించారు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లోతాల్, హరప్ప, ధోలవీరా, మొహంజోదారో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధోల్వీరా. ఆనకట్ట నిర్మించిన ప్రాంతం ఇది ధోల్వీరా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సింధు లిపి చిత్ర లేదా బొమ్మల లిపి అని ప్రకటించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఎస్ఆర్ రావు. ఇవన్నీ ఒకసారి మనము బిట్స్ చూసుకోవాలి. 1-2 సార్లు విన్నా ఈ వీడియో చూసినా మనకు గుర్తుండిపోతాయి. ఎస్ఆర్ రావు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, వీటిలో అవాస్తవం. ఇందులో రాంగ్ ఆన్సర్ ఏది? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటిదంటే ఫస్ట్ది హెచ్ ఆకారంలో సమాధులు హరప్పాలో బయటపడ్డాయి. సెకండ్ వన్, గొప్ప ధాన్యాగారం స్నానవాటిక మొహంజోదారోలో బయటపడ్డాయి. భూమిని దున్నిన గుర్తులు కాళీబంగన్లో బయటపడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి పశుపతి ముద్ర హరప్పాలో బయటపడింది. ఇలా అవాస్తవం అంటే రాంగ్ ఆన్సర్ ఏది అంటే లాస్ట్ వన్, ఇది పశుపతి ముద్ర హరప్పాలో బయటపడింది అనేది ఇది అవాస్తవం. ఇవన్నీ కరెక్ట్. హెచ్ ఆకారంలోని సమాధులు హరప్పాలో బయటపడ్డాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనకు కరెక్ట్ అన్నవి. గొప్ప ధాన్యాగారం స్నానవాటిక మొహంజోదారోలో బయటపడ్డాయి. భూమిని దున్నిన గుర్తులు కాళీబంగన్లో బయటపడ్డాయి. ఇవి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మొహంజోదారోలో లభించినవి. మొహంజోదారోలో మనకి ఏమేమి లభించినవి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, నాట్యం చేస్తున్న స్త్రీ బొమ్మ, గడ్డపు వ్యక్తి, పశుపతి ముద్ర అండ్ ఏబి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఏబి. ఇక్కడ నాట్యం చేస్తున్న స్త్రీ, గడ్డపు వ్యక్తి, ఇవి రెండు మొహంజోదారోలో లభించినవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రీ హిస్టరీ అనే పదం తొలిసారి ఉపయోగించిన వారు. ఆన్సర్ ఏంటి అంటే విల్సన్. మనం ఒక్కొక్కసారి కొన్ని ఆన్సర్స్ గుర్తుపెట్టుకున్నా సరిపోతాయి, మిగతాయి చూడకపోయినా ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 11th వన్, క్వార్టరైజ్డ్ మానవుడు అని ఏ యుగపు మానవుడిని అంటారు?
ఎవరిని అంటే పాతరాతి. నెక్స్ట్ క్వశ్చన్ 12th వన్. ప్రీ హిస్టరీ కాలంలో తరచుగా కనిపించే పదం మోన్హీర్ అంటే ఏంటి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమాధులను అంటారు, మోన్హీర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ మానవ జాతులను వర్గీకరించిన వారు. కరెక్ట్ ఆన్సర్ గుహ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అగ్యూల్ అంటే ఏంటిదంటే ఫ్రాన్స్లోని సోనం నది లోయ, దాన్ని అగ్యూల్ అంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది తమిళనాడులోని పల్లవరంలో రాబర్ట్ బ్రూస్ ఫుట్ రాతిగొడ్డలను కనుగొన్న సంవత్సరం. ఏ సంవత్సరం అంటే 1863. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాగితో తయారు చేసిన గొడ్డలు లభించిన ప్రదేశం అదేంటిది అంటే జోర్వో, చందోలి, ఈ 2 ప్లేస్లు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సవర్ నది సమీపంలోనే ఒకే సింధు సంస్కృతి ఉన్న ప్రదేశం ఏది? ఆన్సర్ దైమాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత పతనానికి సంబంధించి అవాస్తవం. కరెక్ట్ కాంది ఏంటి? ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి ఫస్ట్ చూడాలి. ఆప్షన్స్ ఆర్యుల దాడి, వీలర్, సింధు నది వరదలు, డెల్స్, అగ్ని సంభవం, పిగాట్, భూకంపం, మార్క్స్ మిల్లర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇదేంటి, దీనికి కరెక్ట్ కానిది ఏంటిదంటే భూకంపం, మ్యాక్స్ మిల్లర్. ఇవన్నీ ఇది తప్పు, దీనివల్ల కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యుల జన్మస్థలం మధ్య ఆసియా అని చెప్పింది ఎవరు? ఆన్సర్ మ్యాక్స్ ముల్లర్. తొలివేద ఆర్యులు మొదటగా భారత్లో స్థిరపడిన ప్రాంతం. ఇక్కడ ఉన్న ఇవేంటిది భారత్లో ఉన్న ప్రాంతాలు కాశ్మీర్, కాబూల్, సింధు, పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంజాబ్.